హాయ్ అండి. నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇన్స్టాలో అయినా, యూట్యూబ్లో అయినా, వేరే సోషల్ యాప్స్లో అయినా కానీ మీరు షేర్ చేయండి. అండ్ వీడియో చేయాలనుకుంటే ఎవరైనా కూడా నా వీడియోస్ మీరు కూడా వీడియోస్ చేయొచ్చు. ఏ కాపీ రైట్స్ అనేవి పడవండి. ఎందుకు అంటే ఇది నాకు నా పిల్లలకి జరుగుతున్న అన్యాయం ఏంటి, ఇది మొత్తం అందరికీ కూడా తెలియాల్సిన టైం వచ్చేసిందండి. వాళ్ళకి చాలా అవకాశాలు అయితే నేను ఇచ్చాను. మళ్ళీ కొన్ని వాయిస్లో నాకు అవకాశాలు ఇచ్చాను, చాలా ఏంటి ఆఫర్లు ఇచ్చాను. ఇన్ని అవకాశాలు ఎవరని బాగా గొంతుసించుకొని అతను చాలా అరిశారండి. అదే తెలుస్తుంది ఎవరెవరికి జీవితాన్ని బాగుపడమని, ఎవరు ఇచ్చేస్తే ఎవరు నాశనం చేసుకుంటున్నారు అన్నది తెలుస్తుందండి. ముందు ముందు అనేది అన్నీ తెలుస్తాయి కదా. అయితే మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని మా ఆయన. అయితే అందులో ఒక ట్విస్ట్ ఏంటి అంటే, అంతకుముందు ఒకసారి మా మామయ్య వాళ్ళ అబ్బాయి మా రాజేష్ అన్నయ్య మా ఆయన వచ్చి ఉన్నారు అని అదే ఒకసారి ఒక వీడియో అనేది మీకు చేసి పెట్టాను కదా, చూస్తే తెలుస్తుందండి. ఆ వీడియోలో ఆ రోజు ఏమైంది అంటే, పైకి రావడం మా సుబ్రహ్మణ్యం మాయ, మా వాళ్ళ అబ్బాయి తేజ, మా రాజేష్ అన్నయ్య, మా సెకండ్ అన్నయ్య అనమాట. ఆడేమొచ్చి ఆ పోరంపోక మట్టికి, ఆ సైకో కిల్లర్ మట్టికి కింద ఉన్నాడు. ఆడి కారు మీదే వీళ్ళందరూ వచ్చారనమాట. వస్తే కింద వాచ్మెన్ ఉన్నారు అప్పుడు కూడా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజు వాళ్ళ ఆవిడ నాకు తెలిసి ఆ రోజు లేనట్టున్నారు, కానీ మొన్నైతే ఉన్నారు. ఆ రోజు కూడా ఈ అపార్ట్మెంట్లోని మా పైన, మాది 5th ఫ్లోర్ అండి. మామూలుగా మూడు ఫ్లోర్లు ఉంటాయండి, 3 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. సైడ్కి ఒకటి, ఎదురుగా ఒకటి, మాదొకటి, అలా అది. అయితే ఆ రోజు కూడా మా ఎదురుగా 2, సైడ్గా ఒకటి, ఎదురుగా ఒకటి ఉండేవాళ్ళు లాక్స్ వేసే ఉన్నాయండి ఆ రోజు కూడా. మళ్ళీ నా మీద కంప్లైంట్ ఇచ్చారన్నాను కదా, ఆ రోజు కూడా ఆ 2 కూడా లాక్స్ వేసే ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎదురుగా ఉండేవాళ్ళు ఎవరున్నారా లేదా, లాక్స్ వేసి ఉన్నాయా లేదా, అంటే అక్కడ లాక్స్ వేసి ఉంటే ఇక్కడ నేను ఒక్కరిదాన్నే అయిపోతాను. అప్పుడు ఏం జరిగినా కూడా ఎదురింటి వాళ్ళని అడిగినా వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు లేనప్పుడు ఎవరికి చెప్తారు? ఇంకా మిగిలిన ఫ్లాట్స్ వాళ్ళంటే ఇంకా వాళ్ళకి పైన జరిగింది కింద వాళ్ళకి ఏం తెలియదు, అంతే కదండి. అయితే ఆ విధంగా ఈజీగా నా పిల్లల్ని నన్ను తీసుకెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఇంకేదైనా వాళ్ళు చేయొచ్చు, ఇల్లు వాళ్ళు ఖాళీ చేసి వచ్చి ఇంకేదైనా వాళ్ళ ఇష్టం అవుతుందండి. ఆ విధంగా ఆ రోజు ప్లాను, మళ్ళీ మొన్న కూడా అదే ప్లాన్ వేశారండి. అంటే మామూలుగా ఎదురింటి వాళ్ళు అడుగుతారు కదా, ఏంటి ఎందుకు వచ్చారండి మీరు, అసలు ఎలా వచ్చేస్తారు అపార్ట్మెంట్లోకి, అది ఇదని అడుగుతారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేనేంటి అనేది కూడా చెప్తారు. నేను పిల్లల్ని బంధించేశాను సంవత్సరం నుంచి, ఇది పిచ్చిది, ఇది డబ్బు మనిషి అని ఏదో కొన్ని పిచ్చిది వీళ్ళ పిల్లల్ని సంవత్సరం నుంచి బంధించుకొని ఏపుకొని ఆ మాంసం ముక్కలు తింటుంది అన్నట్టుగా క్రియేట్ చేసి మరీ కంప్లైంట్ అయితే ఇచ్చాడు. అయితే మరి వీళ్ళు సాక్ష్యం ఎరుగు పురుగోలు వీళ్ళ గడ్డి తింటున్నాడా, పీ తింటున్నారా? వాళ్ళ అన్నమే కదా తింటున్నారు. వీళ్ళ మూర్ఖుల సైకో వాళ్ళు అనుకుంటున్నారేమో. వాళ్ళ మనుషులు కదా, మానవత్వం ఉంది కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం వాళ్ళకు ఉంది కదా. వాళ్ళైతే చెప్తారు, వాళ్ళైతే గట్టిగా అడుగుతారు కూడా, అది ఎలా అండి, అలా మీరు ఎలా ఇచ్చేస్తారు, అతను ఏం చేశారో ఏటో అన్నీ మాకు తెలుసు అని వాళ్ళు చెప్తారు కదా గ్యారంటీగా. పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలు నేను ఎలా చూసుకుంటాను, మేము ఎలా ఉన్నాము ఏంటి అన్నది వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటాము. నేను ఏదైనా ఎప్పుడైనా వండితే ఇస్తాను, వాళ్ళు ఏమైనా వండితే నాకు ఇస్తారు. అలా ఇంకా వాళ్ళ ప్లేట్ కూడా నా దగ్గరే ఉంది, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏదో ఒకసారి ఇచ్చిందనమాట. అలాంటిది ఒకసారి ఈ ఉత్తమిళ్ళలో ఒకళ్ళు వచ్చారులేండి, ఇదే ఒక మామ సుబ్రహ్మణ్యం మాయ వాళ్ళ పెద్ద అబ్బాయి అమెరికా నుంచి వచ్చి
ఒక ముష్టేసినట్టు ఒక టీ షర్టును చిన్న చాక్లెట్ ప్యాకెట్ కూడా కాదు, 2-3 చాక్లెట్లు ఎన్నో ఉంటాయి, అవి తెచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు ఆ రోజు కూడా ఎదురింటి వాళ్ళు ఒక ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ ఇచ్చారండి. అంతకుముందు నేను వాళ్ళకి గ్యాస్ అయిపోయిందంటేను హెల్ప్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా నిజంగా ఎవరు ఇది అవ్వలేదు మేడం, మీరు చేశారు, చాలా హ్యాపీ అని చెప్పి దీనికి తగ్గట్టుగా కూడా వాళ్ళు మనీ అయితే ఇచ్చేసారు. వద్దండి అని అంటే, లేదమ్మా మీరే ఇబ్బంది పడుతున్నారు కదా ఇంట్లో ఉండి పిల్లలతోటి, చిన్నది మీకు ఇదైనా కూడా తక్కువైనట్టే కదా అని వాళ్ళు నా సిలిండర్ ఎంతైతే వాడారో దానికి తగ్గట్టుగా మనీ ఇచ్చేసి సిలిండర్ బ్యాగ్ ఇచ్చేసారండి. అంత మంచిగా నన్ను నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారండి. మరీ చూసుకొని ఇళ్లల్లో పెట్టించుకోలేరు కానీ, ఎందుకంటే వీళ్ళకున్న ఎదవ జబ్బు ఉంది కదా, మాటలనే వాళ్ళ జబ్బు, దానికి ఎవరైనా భయపడతారని ఎవరి జీవితాలు వాళ్ళకి. కానీ ఎంతలో ఉండాలో అంతలో అయితే ఎవరైనా ఉంటారండి. నా మంచితనానికి తగ్గట్టుగా మంచిగా చాలామంది నాకు ఉండేవాళ్ళు ఉన్నారు. అది వీళ్ళకి అందరూ ఎదవలు అనుకుంటున్నారు అనమాట, ఇలాగనమాట. అలా అయితే ఏంటి అంటే, అలా ఆ రోజు ఆవిడ లేరు, అంతకు ముందు రోజు ఆవిడ లేరు. అండ్ మా అమ్మ వచ్చి తలుపు కొట్టింది చూసారా, చెప్పాను కదా పిల్లల్ని చూపించు రమణి, ఏంటి నాకు ఒంట్లో బాగోలేదు అది రికార్డ్ చేద్దాం అనుకున్నాను నేను, వేస్ట్గా అని చెప్పి వదిలేసానండి ఆ రోజు, లేదంటే చేద్దును. అయితే ఆ డ్రామా ఎందుకు ఆడుతుందా అనుకున్నాను నేను. మామూలుగా అయితే అంతకుముందు పక్కన లిఫ్ట్ పక్కన ఉండేవాళ్ళండి. మా అమ్మ చేసిన ఓవర్ యాక్టింగ్కి వాళ్ళు ఇంకా ఆవిడ ముందే డోర్ వేసేవారు అనమాట. ఏంటంటే వాళ్ళకే తెలుసు స్టోరీ అంతా, వాళ్ళకి స్టోరీ తెలుసు, నా బిహేవియర్ తెలుసు, నేను ఎంత చక్కగా ముగ్గులు పెడుతూ ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఎంత చక్కగా మొక్కలు పెడుతూ ఎంత మంచిగా నేను ఉంటాను ఇంట్లో పిల్లల్ని చూసుకొని అని వాళ్ళకే తెలిసింది. లాస్ట్ ఇయర్ మొన్న అయితే జనవరికి ముగ్గు పెడితే వాళ్ళేమొచ్చి వాళ్ళ ఇంటి ముందే ముగ్గు పెట్టాను అన్నట్టుగా వాళ్ళు ఆ ఫోటో తీసుకొని అదే అందరికీ షేర్ చేసుకొని అంతా చేశారట. అదే వాళ్ళే చెప్పారనమాట. మా అబ్బాయికి ఆ క్రికెట్ కోసం అయితే ఇది మంచి క్రికెట్, రైల్వేది మంచి క్రికెట్, మీరు ఇందులో జాయిన్ చేయండి, పిల్లలు మంచి ఇదిలో ఉంటారు, మీ పిల్లలు ఇంత ఇదిగా ఉన్నారు అని చెప్పి అతనే మాకు సపోర్ట్గా, వాళ్ళే ఆ పక్కన ఉండే వాళ్ళే ఆవిడ వాళ్ళ మిస్సెస్ అతనే సజెషన్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ ప్రకారం వాళ్ళు ఇచ్చిన నెంబర్ తోటి మేము ఈ రైల్వే క్రికెట్ గ్రౌండ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. అంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఇరుగు పొరుగు వాళ్ళకి నేనేంటో తెలుసు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే నన్ను ఏమి చెయ్యలేరు అన్నది కూడా వీళ్ళకి తెలుసు అనమాట. ఆ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళు కదా ఎవరైనా, ఈ జనాలు మరీ అంత కళ్ళు మూసుకొని మరీ అంత వీళ్ళ గడ్డి బియ్య తింటూ బతకట్లేదు కదా, అన్నం తింటున్నాం మనమైతే కదండి. ఆ విధంగా వీళ్ళకి ఒక ఇదనమాట. అంటే ఎవరైనా అడిగితే ఇది నేను వేసే ప్లాన్ వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది అని ఎవ్వరూ లేని టైంలోని వీళ్ళేమో ఇలా చేస్తున్నారండి. దానికైతే మట్టికి కింద వాచ్మెన్ అయితే మట్టికి కొంచెం ఇది చేస్తున్నారు. అంటే వాళ్ళ మాయ మాటలకి వాళ్ళు ఇదవుతున్నారో లేదా ఇంకేంటి అన్నది తెలియదండి, తెలుస్తుంది. కింద సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా, ఎవరొచ్చి వెళ్ళింది, ఎవరు ఏమవుతుంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలే పోతాయి, దానికి నేనేం చేయలేను కదండి. నేనైతే చెప్పాను, అంతకుముందు వాళ్ళ వైఫ్ చెప్పాను నా స్టోరీ అంతా. ఇతనేమొచ్చి వాచ్మెన్కి ఫోన్ చేస్తుంటే అతను మాట్లాడడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ చేస్తుంటే వాళ్ళ ఆవిడ కూడా తిట్టిందంట. ఒకసారి ఇతను ఫోన్ చేస్తే ఈ సైకో గారు ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ తిట్టిందంట, కింద వాచ్మెన్ ఆవిడ తిట్టింది. మీరు ఎందుకండి ఫోన్ చేస్తున్నారు, మీరు ఏమైనా రెంట్ కడుతున్నారా, మీరు ఏమైనా మెయింటెనెన్స్ కడుతున్నారా, అసలు ఆవిడ ఇన్ఫర్మేషన్ మీకెందుకండి, మా ఆయనకి ఫోన్ చేయాల్సిన అవసరం మీకెందుకండి, అది ఇది అంటే లేదమ్మా పిల్లలు ఉన్నారు పైన, పిల్లలు ఉంటే ఏంటండి, పిల్లలు ఉంటారు, ఆవిడ ఉంటారు, ఆవిడేమంత బయటికి ఇప్పుడు అసలు రానే రాదు, ఆవిడ పని ఉంటే వస్తారు పిల్లలు, ఆవిడ లేదు అంటే లేదు, ఆయన ఆవిడ సంగతి పిల్లల సంగతి మీకెందుకండి, మీకోసం అంతా తెలిసేంటి, మళ్ళీ మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా అని గట్టిగా అడిగిందంట. ఆ గట్టిగా అడిగిన తర్వాత నుంచి ఏం జరిగిందో తెలీదు. ఆవిడ లేనప్పుడు కూడా సేమ్ ఇది చేస్తాను, ఆవిడని కూడా
ఆవిడ లేని టైంలోని వీళ్ళు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ ఉంటే గట్టిగా అడుగుతుంది. ఎందుకంటే ఆవిడకి ఒక కూతురు ఉంది, మనవరాళ్ళు ఉంది. ఆవిడకి తెలుసు అనమాట ఏంటి ప్రాణి అని. అంతకుముందు కూడా నేను స్టోరీ చెప్పేటప్పుడు మా అమ్మ సంగతి మొత్తం ఇది చెప్పేటప్పుడు వాళ్ళ కూతురు ఆవిడ కూడా నాకే సపోర్ట్గా మాట్లాడి ఇలాంటి వాళ్ళతో ఎలాగండి ఎలా వేగుతున్నారు ఇలాంటి ఇంకా వాళ్ళు చెప్పింది మళ్ళీ ఎందుకులేండి అలా వాళ్ళు సపోర్ట్గా మాట్లాడడం వీళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఆవిడ ఆ రోజు ఈ సైకో గారితో గట్టిగా మాట్లాడడం అర్థమైపోయింది. ఇంకా ఆవిడ లేని టైంలోని వాళ్ళ ఆయన మట్టికి మెయిన్గా మేనేజ్ చేస్తున్నారండి. చేసి ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు కానిస్టేబుల్ వచ్చిన రోజు కూడా ఆడు ముందు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత డోర్ కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ వాచ్మెన్ని అలా పైకి మా అపార్ట్మెంట్ పైకి చూస్తూ ఒకసారి అలా వెళ్ళి ఇలా రమ్మన్నారండి. నేను అంతకుముందు వీళ్ళు వచ్చారు కదా, కారు మీద వచ్చారు కదా, ఎవరెవరు వచ్చారని చూశాను కదా, సేమ్ అలానే నేను ఇక్కడే కూర్చొని అదే బాల్కనీ దగ్గర నిలబడి చూస్తున్నాను ఎవరు అసలు వచ్చారో ఎవరు లేదు అనేసి. చూస్తుంటే ఈ వాచ్మెన్ అలాగా పైకి చూస్తూ అలా వెళ్ళి అక్కడ ఏమొచ్చి ఆ వీడియో కూడా తీశానండి నేను. అలా వెళ్ళి అక్కడ వచ్చి ఏంటి ఏవో కూరగాయలు కొన్న ట్యాగ్ చేసి మళ్ళీ ఇలా పైకి నేను చూస్తున్నానా లేదని చూసుకుంటే వెళ్ళిపోయారండి. నేను అలా సైడ్ నుంచి నేను చూశాను. అది అంటే అతను చెప్పింది ఇతను చేస్తున్నాడు. అది ఫుల్ కాకపోయినా కొంతవరకు అతనికి హెల్ప్ అనేది కింద వాచ్మెన్ ద్వారా అయితే జరుగుతుందండి. ఇదైతే నేను చెప్పగలను, ఎందుకంటే ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. అయితే అలా ఆ రోజు అయ్యింది. అయిన తర్వాత అంటే నేను కానిస్టేబుల్ వచ్చింది లేనిది కూడా నేను చూసేసి మొన్నట్లాగా వీడియో తీసి లేదా ఫోటో తీసేస్తాను కదా, ఆ విధంగా వాళ్ళు ఏమొచ్చి ప్లానింగ్గా రప్పించుకున్నారు. కానిస్టేబుల్ని రప్పించుకుని వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు అడగడం జరిగింది. ఆ స్టోరీ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి. అయితే కానిస్టేబుల్ వస్తే నేనేమొచ్చి అలా ఏం చెప్పాలో అది చెప్పాను. అతను కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, సిఐ గారి నెంబర్లు. ఇతనే కరెక్ట్ కాదు, రాంగ్ కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇంకా వాళ్ళకే అర్థమై చెప్పి వాళ్ళే వెళ్ళిపోయారండి కామ్గానే. నన్ను ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. ఇదైతే నేను చెప్తున్నాను. మరి ఇంకా వాళ్ళ కిందన మాట్లాడుకున్నారంట, ఏం మాట్లాడుకున్నారో తెలీదు. అయితే నేను కిందకి అయితే మరుసటి రోజు ఏమొచ్చి వాచ్మెన్ వచ్చారండి. వస్తేనేమొచ్చి నేను డోర్ కూడా తీయలేదు, అతనికి కూడా డోర్ తీయకుండా నేను అన్నాను, ఏంటండి మీరు వస్తున్నారో తెలియట్లేదు, మీరు ఎవరిని రప్పిస్తున్నారో తెలియట్లేదు, ఇలా చేస్తే ఎలా అండి, మీ ఉద్యోగాలు పోతాయి, నేను కింద ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇచ్చినా లేదా మళ్ళీ ఏ ఇష్యూ జరిగినా ఈ సాక్ష్యం కిందనే మీరు రావాల్సి వస్తుంది, మీ జీవితాలే పోతాయి, మీ ఉద్యోగాలే పోతాయి, మీకు అంత అవసరమా, అతను ఏమి ఇస్తున్నారని మీరు అతని వైపు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని మీరే అద్దె అతను కడుతున్నారా లేదా మెయింటెనెన్స్ అతను ఇస్తున్నారా, మా మెయింటెనెన్స్తో మీరు కదా శాలరీస్ తీసుకుంటున్నారు, ఇలా ఎలా అండి ఒక ఆడపిల్లలు మీకు తెలుసు, మళ్ళీ స్టోరీ అంతా మీ ఆవిడ చెప్పారు కదా, అతను ఎంత డేంజరో మీకు చెప్పారు కదంటే మా ఆవిడ ఏం చెప్పింది నాకు ఏం అర్థం కాలేదండి అన్నారు. అయితే అర్థం కాకపోతే ఇంకొకసారి అడగాలండి, మీరే రిస్క్లో పడతారు, అయితే అర్థం కాలేదని చెప్పి అతను చెప్పినవి ఏమైనా అర్థం అవుతున్నాయా మీకు, దాని ప్రకారం చేస్తున్నారా అని అంటే ఇంక సమాధానం లేదండి, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా మెయింటెనెన్స్ అడిగారు, నేను సరేనండి కిందకి పంపిస్తాను బాబు చేత అన్నాను అనమాట. ఇలా దాని తర్వాత ఇదంతా అడిగేటప్పటికి ఇంక సమాధానం లేకుండా అలా వెళ్ళిపోతున్నారు. రావడం లిఫ్ట్లో వచ్చారు, ఎవరో వచ్చారు ఆ రోజు కూడా. వస్తే వాళ్ళు ఏమొచ్చి కింద నుంచి కిందకి వెళ్ళిపోయారు, నేను గట్టిగా అరుస్తుంటే వాళ్ళకి అర్థమే వెళ్ళిపోయారు. ఇతను ఏమొచ్చి మళ్ళీ మెట్లలో నుంచి వెళ్ళిపోయారండి. సరే ఆ రోజు అయిపోయింది, ఆ రోజు మార్నింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఏమొచ్చి బాబుని కూరగాయలు అవి తెచ్చమంటే తప్పిద్దాం అనుకుని అప్పుడు నాకు ఈ వాచ్మెన్ గుర్తొచ్చారు. మన పని కదా చేయాలి వాచ్మెన్, ఒకసారి అడుగుదాము తప్పిద్దామని చెప్పి మొత్తం కొన్ని కూరగాయలను పాల ప్యాకెట్లు అవి కొంచెం రాసేసి డబ్బులు ఇచ్చేసి మెయింటెనెన్స్ కూడా కింద ఇచ్చేసి పంపించానండి. పంపిస్తే అప్పుడు నేను బాబుని అడగమన్నాను, అతని నెంబర్ అడగరా, ఆవిడ నెంబర్ అవ్వట్లేదండి, అంతకు ముందు అయ్యేది
మరి ఏంటి అవ్వట్లేదు. సరే అని చెప్పి వదిలేశాను. వదిలేస్తే మరి ఏదే అవసరమైనా కింద వాచ్మెన్ నెంబర్ అనేది ఉండాలి కదా ప్రతి ఫ్లాట్ వాళ్ళకి. అయితే అలానే నేను సరే అడుగు బాబు, నెంబర్ అడుగు అతనిది, మరి ఏ అవసరమైన ఇప్పుడు చూడు, ఇప్పుడు కింద మెయింటెనెన్స్ ఇవ్వడానికైనా కానీ పాల ప్యాకెట్ రప్పించుకోవడానికైనా మనం కిందకి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఈ అదవులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా అనేసి చెప్పి నేను వాచ్మెన్ నెంబర్ అడుగుతామంటే ఈ లిస్ట్ ఇచ్చారట. లిస్ట్ ఇస్తే ఉంటాయో ఉండవో తెలియదంటే బాబుగాడు ఉంటాయి అంకుల్, వెళ్ళండి ఒకసారి వెళ్ళి చూసి రండి, మీ నెంబర్ మమ్మీ అడిగారు అంటే ఎందుకు అని అన్నారట. మరి నెంబర్ ఇవ్వాలి కదా అని అడిగితే సరే నేను వచ్చి ఇస్తాను అన్నాడంట. సరే అని చెప్పి అవన్నీ పట్టుకొని వచ్చినప్పుడు వస్తాడు కదా అని అంటే అతను రాలేదు. వాళ్ళ ఆవిడతోటి పాల ప్యాకెట్లు అవి బ్రెడ్ అవి తెచ్చేసాడు అంతే, కూరగాయలు ఏవి లేవు అని చెప్పేసి. అయితే ఆవిడేమొచ్చి డోర్ తీయ అవసరం లేదమ్మా, ఇలా ఇచ్చేస్తాను అన్నారనమాట. గ్రిల్ తీయ అవసరం లేదు, ఇలా ఇచ్చేస్తాను అంటే బాబుగాడు తీసేసుకుంటున్నాడు. లేదురా బాబు తలుపు తీయు మరి ఆంటీకి అని అంటే పర్లేదు మేడం, పర్లేదండి పర్లేదంటే అప్పుడు నేను వెళ్ళాను. ఇదిగోండి మీ ఆయన ఇలా చేస్తున్నారు, అతను మాటలు వింటూ అతను మాయ మాటలు వింటున్నాడో, అతను ఏదైనా ఇచ్చి అంటే అతనికి కొంచెం తాగుడు అలవాటు ఉంది కదా, ఆ విధంగా అతన్ని అతని దారిలోకి తెచ్చుకొని అతని చేత పనులు చేయించుకున్నాడో తెలియదు, కానీ ఆ సైకోగాడి మాటే వింటున్నాడు. మళ్ళీ ఏమైనా అయితే మట్టికి మీ ఉద్యోగాలకి మీ జీవితాలకి ప్రాబ్లం ఏంటి, ఇలా 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 కానిస్టేబుల్ వచ్చారు, ఇలా అయ్యింది అనేసి మొత్తం ఇన్సిడెంట్ చెప్పానండి. అమ్మ నాకు తెలియదమ్మా, నేను లేనమ్మా అంటుంది. అంతకుముందు ఆ రోజు మా మావయ్యాలు వచ్చినప్పుడు అందరూ వచ్చి గ్యాంగ్ వచ్చినప్పుడు తెలియదంట, ఆవిడ ఊళ్ళో లేరంట, ఆ పెళ్ళికి వెళ్ళారని చెప్పారు. మొన్నసారి కూడా ఆవిడ లేరనే చెప్తున్నారు, ఆవిడే చెప్పారు. లేనమ్మా, మరి ఉంటే నేను మట్టికి అడుగుతాను, నేను అసలు రానివ్వనమ్మా, నేను ఆ రోజే నేను మీ ఆయన్ని గట్టిగా ఇచ్చాను, గట్టిగా అడిగాను, నేనెలా మా ఆయన అయితే తాగుడికి అంత ఇదైపోవడమ్మా, తాగుతాడు కానీ మరీ అంత దానికోసం ఇది అవ్వడమ్మా అదమ్మా అనేసి ఆవిడ చెప్తుంది. ఏమోనండి మరి ఏమో అయితే తెలియదు, ఇదైతే జరుగుతుంది, అతని మాట ప్రకారం నేను చూస్తున్నానా లేదా పైనుంచి, నువ్వు చూసుకొని వెళ్ళు, మళ్ళీ ఎలా రా అంటే అతను ఏది చెప్తే అదే చేస్తున్నాడండి. మరి ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా వింటున్నారో మీ ఆయనకి తెలియాలి, మీరే ఒకసారి మీ ఇదిలో మీరు పెట్టుకోండి, ఏదైనా జరిగితే మీ మీదకి వస్తుంది, ఇంకా మరి నేనేం చేయలేను, నేనైతే మంచిగానే ఉంటున్నాను మీతోటి, మీకు మీ మంచి కోసమే నేను చెప్తున్నాను కూడా అనేసి నేను చెప్పానండి. చెప్పేస్తే ఆ తర్వాత ఆవిడని అడిగానండి నెంబరు, మీ నెంబర్ ఎందుకండి అవ్వట్లేదంటే నెంబరు అవ్వట్లేదమ్మా, సిమ్ము ఆగిపోసాము ఆగిపోయిందని ఏదో చెప్తున్నారండి. చెప్తుంటే సరేనండి అయితే మీ ఆయన నెంబర్ ఇవ్వండి అని అన్నాను. ఎందుకమ్మా అన్న, ఎందుకేటండి ఏ పనైనా కూడా మరి ఏ పాల ప్యాకెట్ ఏదో ఒకటి రప్పించడానికైనా ఫోన్ చేయాలి కదండి, మీరు పైకి వస్తారు, మళ్ళీ ఏదో ఏ టైంలో అయినా మేము రావాలా అని అన్నానండి. అని అంటేనేమొచ్చి సరే అమ్మా ఇస్తాను అని అన్నది. ఇప్పుడు ఇవ్వండి అంటే నాకు తెలియదమ్మా మాట అనేసి అన్నది. సరేనండి అనేసి అయితే బాబుని పంపిస్తాను, ఉండండి మీతో పాటే బాబుని పంపిస్తాను, మీ ఆయన గారిని చెప్పేమనండి అనేసి బాబు గారిని కూడా పంపిస్తే బాబు గారికి ఏమొచ్చి వాళ్ళు ఇవ్వను అన్నారండి. ఇవ్వను అనేసి నెంబర్ ఇవ్వను అనుకొని అంటే బాబు వచ్చి చెప్పాడు, ఏదైనా నెంబర్ ఏదంటే ఇవ్వరంట అంకుల్ అని. అదేంటి నెంబర్ ఇవ్వకపోవడం ఏంటి, ఎందుకు ఇవ్వరు అసలు, ఫ్లాట్లో ఉండే వాళ్ళకి ఎవరికి వాచ్మెన్ నెంబర్ ఇవ్వరా, మనకి ఇవ్వకపోవడానికి ఏమైంది అసలు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అందరూ ఒకలాగే ఇది చేస్తున్నారు ఏంటని చెప్పి నేను కిందకి వెళ్ళానండి. కిందకి వెళ్ళి అడిగితే ఏంటండి నెంబర్ ఇవ్వరంటే ఇవ్వనమ్మా ఇవ్వను అనేసండి. ఎందుకు ఇవ్వరు ఏంటంటే మీరు నన్ను ఎలాగ అడిగితే నేను మరి మీ మాట బాగాలేదు, నేను మీరు నన్ను అలా అడగడం అన్న. నిజమే కదేంటి అడిగాను, అందులో ఏముందండి, మీరు బాగానే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు చేయించుకునే వాళ్ళు బాగానే ఉంటారండి, మధ్యలో నలిగిపోయేది నేను నా పిల్లలు ఏదైనా కానీ అది ఎవరికి మీకు తెలియదు కదా అనేసి అని అంటే మీ గొడవలు మాకేం తెలుస్తాయండి, ఎందుకు తెలియవేంటి, అంతకుముందు మేము చెప్పాను కదా, అయినా ఓకే గొడవలు తెలియకపోతే పోనీ బాగానే ఉంది, నా నెంబర్ తీసుకున్నారు కదా, అంతకుముందు ఎవరు వచ్చినా కూడా చెప్పాలి కదమ్మా, దొంగలు తిరుగుతున్నారు కదా అది ఇదని చెప్పి నెంబర్ తీసుకొని సంతకం పెట్టించుకున్నారు నా దగ్గర, మరి
ఆ నెంబర్కి చెయ్యాలి కదా ఫోను. ఫోన్ చేస్తే ఇలా వచ్చారు, ఇలా రమ్మంటారా, పైకి రప్పించమంటారా వద్దంటారా అని నాకు చెప్పితేనే కదా. నేను వద్దు అంటే అక్కడ ఆపించేస్తారు, రప్పించమంటే నేనే చెప్తాను కదా. ఆ పని కూడా మీరు చెయ్యట్లేదు, డైరెక్ట్గా మీరు తీసుకొస్తున్నారు, మీరు పంపించేస్తున్నారు అంటే మేమెందుకు పంపిస్తామమ్మా, నేమొచ్చి అలా వచ్చి మీ అమ్మగారు వచ్చి, మీ అన్నీళ్ళు వచ్చి, మీ ఇంకెవరో వచ్చి, అతను వచ్చి ఇలా చేస్తున్నారు, వాళ్ళే వచ్చి ఏంటి మమ్మల్ని బెదిరిస్తుంటే మేమేం చేయాలంటే, బెదిరిస్తున్నా మీరు పంపించే ఇది లేదండి, నేను మెయింటెనెన్స్ కడుతున్నాను, నేను ఉంటున్నాను, అతను సంవత్సరం క్రితమే అన్ని నిందలు వేసుకొని అతను వెళ్ళిపోయాడు, ప్రాణహాని ఉందనుకొని, పిల్లలు నేను చంపేస్తామని ఇలాగ అంతకు ముందు అలాగే సుజాతనగర్లో సేమ్ ప్లానింగ్లు వేసేసి సేమ్ మమ్మల్ని అలాగే క్రియేట్ చేశాడండి. ఇవన్నీ అంటే ఇవన్నీ మీకు తెలియదంటే తెలియదమ్మా, మాకు తెలియదు కదా, మేము ఎలాగ ఇచ్చేస్తాం, అయినా అది సరేలేండి ఇప్పుడు తెలిసింది కదా, నెంబర్ ఇవ్వండి దేనికైనా అనేసాను. అంటే ఇవ్వనమ్మా ఎందుకు ఇప్పుడు అనేసాను. ఇప్పుడేంటండి ఏ టైంలో అయినా ఏదైనా ఇది అవ్వచ్చు, కొన్ని మిమ్మల్ని మీరు ఏ ట్యాబ్లెట్ అయినా ఏ పాల ప్యాకెట్ అయినా తేడానికి మీ నెంబర్ నాకు ఉండాలి కదా, ఏంటి ఎవరికి ఫ్లాట్లో ఉండాలి, ఎవరికి ఇవ్వట్లేదా, నాకే ఇవ్వట్లేదా అని అంటే లేదండి నేను ఇవ్వను, ఉదయం ఇస్తాను. ఉదయం ఇవ్వడానికి ఏమైంది, ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది, ఉదయం ఏంటి మళ్ళీ, ఉదయం కదంతా మారిపోద్ది మళ్ళీ. అయితే సరేనండి మీరు ఇవ్వరు కదా, నేను కింద ప్రెసిడెంట్ గారికి అడుగుతాను, ఏంటండి ఆ ఫ్లాట్లో ఉండే వాళ్ళకి ఎవరికి దగ్గర వాచ్మెన్ నెంబర్ లేదా, ఇవ్వట్లేదా, లేదంటే నాకు ఇలా ఇష్యూ అవుతుందండి, నాకైతే నెంబర్ ఇవ్వట్లేదు, కారణం మీరే అడగండి అని నేను చెప్తానండి అనేసి అన్నానండి. అని అంటేనేమొచ్చి సరే అమ్మా అడుగు అన్నాను. అడిగి ఇంకా అడగడానికి ఇంకా వెళ్తున్నాను. వెళ్ళేటప్పటికి ఏమొచ్చి ఇంకా నేను బాబు నేను ఏమొచ్చి పైకి వస్తానండి. పైకి వచ్చేస్తే అప్పుడు ఏమొచ్చి కింద అసలు అపార్ట్మెంట్లో కింద రెసిడెంట్గా అంటే ఎప్పుడు మీటింగ్ అవుతుందటండి. నేను వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నా మీటింగ్ అవడమే నాకు తెలీదు. అయితే మట్టికి అందరి కోసం తెలుసుకొని అందరికీ ఇష్యూ చెప్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అయితేనేమొచ్చి కింద మళ్ళీ వెళ్ళానండి, అంటే ఏ ఫ్లోరు అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అప్పుడు భయపడి ఇతనేమొచ్చి నెంబర్ రాస్తున్నాడండి. అతను పేపర్ మీద రాస్తుంటే అగోనమ్మా రాస్తున్నాను అన్న. మరి ఏమండి మరి ముందు అడిగాను కదా, మర్యాదగా అడిగినప్పుడు మీరు అంత గీరగా సమాధానం చెప్పారు అని అంటే లేదమ్మా మేము ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు నాకు, కానీ మీరు ఈ టైంలో అడిగితే ఈ టైంలో ఏంటండి నాకు రాయడం రాదు, కనబడదంటే కనబడకపోతే కనబడపోయిందండి, ఏంటి నేను రాయమన్నా నేనైనా రాస్తాను కదా, నేనైనా చూస్తాను కదా, అంత స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా, యూజ్ చేస్తున్నారు కదా, పోనీ మీరు చెప్పడం రాదు వెతకడం రాదు కానీ అందులో నేనే మీ నెంబర్ వెతికేసి నేనే రాసుకొని నేనే వెళ్ళిపోతాను కదండి, నాకేం అలా తక్కువ ఎక్కువ అలాంటివి ఏమి లేవు అని చెప్పి నేను చెప్తే అప్పుడు అతను అంటున్నారు, అమ్మ నేనైతే మట్టికి ఈసారి అతన్నే కాదు ఎవరిని పంపించును, నా వరకు నేనైతే చెప్తాను, నన్ను బెదిరించి నన్ను తోసేసి మమ్మల్ని ఇది చేసి వాళ్ళు వస్తే నేనేం చేయలేనమ్మా అనేసి అన్నారండి. అంటే అప్పుడు నేను అన్నాను, అయితే సరేనండి నేను అందరికీ చెప్తాను, ఫ్లాట్లో ఉండే వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను, ఆ కింద అంతకుముందు వాచ్మెన్ ఉండేటప్పుడే అతని దగ్గర అన్ని నెంబర్లు తీసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళి నేను చెప్దాం అనుకున్నానండి, కానీ అలా సరే ఎందుకు మరీ ఇచ్చేయడం అందరినీ డిస్టర్బ్ చేయడం అనుకున్నానండి, కానీ ఇప్పుడైతే అందరికీ చెప్తానండి, ఆల్రెడీ ఫ్లాట్లో ఒకరికి తెలుసు, ఒకసారి నేను వాళ్ళు మాట్లాడారు నాతో, వాళ్ళకి నేను ఇష్యూ చెప్పానండి, ఫ్లాట్లో మొత్తం 3-4 తెలుసండి, మిగిలిన కింద వాళ్ళకి కొంతమందికి తెలియాలి, వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళి చెప్తానండి అంటే, అయితే చెప్పేటప్పుడు ఒకటి కూడా చెప్పండి, వాచ్మ్యాన్ కూడా చెప్తూనే ఉన్నారు, అయినా కూడా వాళ్ళు వినకుండా తోసుకుంటూ వాళ్ళని బెదిరిస్తూ పైకి వస్తారని చెప్పండి, ఎందుకంటే అదే జరుగుతుందండి కింద. ఆ రోజు కూడా అంతకుముందు మీ అమ్మగారు వీళ్ళు వచ్చేటప్పుడు మేము చెప్తూనే ఉన్నామండి, చెప్తూ ఉన్నా కూడా వాళ్ళు వస్తున్నారు, ఇంకా మీ అమ్మగారు అంతా ఇదిలో ఉన్నారు కదా, ఇంక నేనేం ఇంకా ఎంతగాని ఇది అవుతామండి మేము కూడా అని వదిలేస్తున్నాం మేము కూడా. కానీ ఇతను ఆ రోజు వచ్చేటప్పుడు మట్టికి నేను చాలా పనుల్లో ఉన్నానండి, ఇంకా అన్నం కూడా తినలేదు,
ఆ టైంలో వచ్చాడు ఉదయం. వస్తే రమ్మన్నారేంటి, నేను రానండి, మీకు మీది మీరు వెళ్తే వెళ్ళండి లేదంటే లేదని చెప్పేసాను. ఏంటంటే మేము వెళ్తే డోర్ తీయదు కదండి, మీరు వెళ్తే ఒకసారి మీరు డోర్ తీయించండి చాలు, నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను అని అంటున్నాడండి. లేదండి అయినా నాకు పని ఉంది, నా పని అది కాదు, నాకు వేరే నా పనులు నాకున్నాయి అని అంటే లేదండి అన్నం తినాలి నేను, నాకు కొంచెం ఇంకా కొన్ని పనులు ఉన్నాయంటే చేసేసుకోండి, ఆ పనులు అయ్యే వరకు ఉంటానని గంటున్నాడటండి. అతను ఎక్కడ బోనీలే ఎక్కువ లేట్ చేస్తే వెళ్ళిపోతాడు కదని అతను ఇంట్లో పని చేసుకొని పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని చేగోడీలో తెచ్చుకొని అలా గంట చేశాడటండి. అలా తినడం కూడా గంట చేశాడటండి. మెల్లిగా అంటే తినండి నేను ఉంటాను అని చెప్పి అతను తినే వరకు, అతను పనులు అయ్యే వరకు అలా కూర్చుని అలానే ఉన్నాడండి, కిందన ఉన్నాడంట. ఇంకెంతకీ అంతకీ వెళ్ళకపోతే ఇంకా అతను ఇంకేం చేస్తాడు? చేస్తే అతను అదే చెప్తున్నాడు, అమ్మో పట్టే ఇంక వదలడేంటి, అమ్మో మీ ఆయన సంగతి తెలిసిందేంటి, చాలా డేంజర్లా ఉన్నాడు వ్యక్తి, చూస్తేనే నాకు ఏదోలా ఉంటుంది, అతన్ని చూస్తేనే అంత డేంజర్గా కనిపిస్తాడు, మరి నేనింకేం చేయగలను ఏంటి, అంతలాగా పట్టుకొని కూర్చుంటే ఇంకేం చేస్తాను, అప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నా గొంతు విని మీరు డోర్ తీశారు, తీగానే అతను ఉన్నారని చెప్పి మీరు వేస్తారు కదండి. అప్పుడు నేను అన్నాను, ఇంకా మేడం ఇంకా డోర్ తీరండి వెళ్ళిపోతారండి ఇంకా అయిపోయింది అని చెప్పి నేను కిందకు వచ్చానండి. వచ్చిన తర్వాత అప్పుడు ఎవరికో ఫోన్ చేశారండి, అప్పుడు కానిస్టేబుల్ వచ్చారు. వచ్చిన తర్వాత మరి అక్కడ మీ పైన ఏమైందో తెలియదండి నాకు. ఆ తర్వాత కానిస్టేబుల్ మళ్ళీ కిందకు వస్తే వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారండి అని చెప్పారండి. అయితే ఇది జరుగుతుందండి. అంటే బెదిరించే అంటే ఏదో వాళ్ళ మాయ మాటలు నమ్మో లేదు ఇంకేదో విధంగా మాట వింటే ఒకలా ప్రవర్తిస్తున్నారండి అవతల వాళ్ళతోటి. మాట వినకపోతే బెదిరించి భయపెట్టి ఏవేవో మాటలని, అంటే వాళ్ళ మీదకే ట్రెడ్ వస్తుంది, వాళ్ళ మీదకే ఏదైనా అయితే మిమ్మల్ని అంటాను మిమ్మల్ని ఇచ్చేస్తాను అన్నట్టుగా వాళ్ళ మాటలతోటి బెదిరించడం భయపెట్టడం చేస్తూ ఉండడం వల్ల, ఇంకా పట్టు వదలకుండా ఉండడం వల్ల అవతల వాళ్ళు ఇంకేం చేయడానికి లేకుండా అయిపోతుంది. ఎంతైనా వీళ్ళ పని అవ్వాలి కదా. అలా అందరినీ ఇప్పుడే కాదండి, సుజాత నగర్లో కూడా సేమ్ నాకు హెల్ప్ చేసే వాళ్ళని ఇలాగే ఇళ్ళకి వెళ్ళి లండీలు అని తిడితే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అండి. నా కూతురు నుంచుకుంటావా, నా మనవరాలు నుంచుకుంటావా, మీ ఆయన దగ్గర పడుకోబెడతావా, ఇలాంటి మాటలు మా అమ్మ అతను వాళ్ళని అంటుంటే వాళ్ళు ఎందుకండి భరిస్తారు, దేనికి భరిస్తారు? నా మంచితనంతో నా పరిచయంతో వాళ్ళు ఏదో నాకు ఇచ్చేశారు కష్టంలో ఉన్నానని. అలాంటిది ఈ మాటలు పడమని ఎవరు చెప్పారు? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఏంటి మొత్తం 2-3 ఆడపిల్లలే ఉన్నారండి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకొకరికి ఏమొచ్చి మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళనేమొచ్చి మీ కొడుకు పక్కన పడుకోబెడతావా, మీ మనవరాలు నీ కొడుకులనితో ఉండిస్తావా, నా మనవడిని నా కూతుర్ని ఇలా మాట్లాడితే మా అమ్మే ఏమి లంజిల్లాగా ఉంటున్నారు, ఏమి పాపురాలు చేయట్లేదా, మీ మొగుళ్ళతో ఉండట్లేదా, నా పిల్లల్ని మీరు వచ్చి ఇలా చెడగొడుతున్నారని మాట్లాడితే వాళ్ళకి ఏంటండి అంత అవసరం? అలా అందరినీ బెదిరించేసి అలా భయపెట్టేసి అలా చేస్తారండి. ఒకరోజు అయితే నా డోర్ లాక్ పడిపోతే ఆవిడని ఎదురింట ఒక వదిన్ని ఆవిడని అడిగానండి, వదిన ఇలా డోర్ లాక్ పడిపోయింది, అది లోపల నుంచే రావట్లేదు, బయట నుంచే తీయాలి, ఒకసారి అలాగే జరిగింది, ఒకసారి అన్నీ వచ్చి తీయమనండి అంటే, అమ్మ ఏంటి అన్నీ వస్తే నీకు అని నాకు తెలుసు, నువ్వు అన్నీ అంటావు, అంత మర్యాదగా చెల్లిగా మా ఆయన కూడా అనుకుంటాడని మనకి తెలుసమ్మా, కానీ మీ వాళ్ళేమో చాలా పుట్టించారు, నువ్వు మీ ఇంటికి వచ్చి హెల్పే చేస్తాడు కానీ వేరే రకంగా పుట్టించేస్తారు, మళ్ళీ మాకెందుకమ్మా, మేమైతే ఇంకా వద్దమ్మా అని చెప్పి మొత్తానికి రాలేదండి. మేము అలాగే ఉన్నాం కానీ ఇంకెవరు రాలేదండి. ఇంకా అంతలాగా బెదిరించి భయపెడతారండి. అంటే అయితే మేము ఎలా చచ్చిపోయినా పర్వాలేదండి మా వాళ్ళకి, అయితే వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాలి, ఏదైనా అయిపోవాలి, లేదా మేము ఇలా ఉండి అయిపోవాలన్నమాట. వాళ్ళు బంధిస్తారు,
మేము బంధించుకున్నాం, అమ్మల్ని మేము బంధించుకున్నాం అంటారండి. సుజాత నగర్లో అలాగేనండి, పిల్లల్ని చక్కగా స్కూల్కి తీసుకెళ్లేదాన్ని, మా రేషన్ ఏమైనా తెచ్చుకోవాలని తెచ్చుకుని అలా నా పిల్లల్ని నేను చక్కగా ఏంటి చూసుకుంటూ చక్కగా ఉండేదాన్నండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడితే అడిగితే ఎవరైనా ఏంటమ్మా ఇలాగైందా, ఏం చేయాలా, ఏం చేద్దామని వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడడానికి కూడా లేదంట. అప్పుడు కూడా అలాగేనండి, బాబుని స్కూల్కి తెపెట్టేసి పాపకి అప్పుడే వేసేసాడండి కాలు, చెయ్యి అప్పటికే చిన్నది. మా అన్ని వాళ్ళు కొట్టడం వల్ల పాపకి చెయ్యి అంతకుముందు ఒకసారి ఇరిగితే దాన్నే చెయ్యి లాగడం వల్ల చిన్న ఇదైతే ఆ రోజు స్కూల్కి పాపను పంపించకుండా నాతో పాటు ఆవిడే అడిగిందండి. మా ఇరుగు పొరుగు ఆవిడ ఒక ఆవిడ ఉంది, ఆవిడే అమ్మ నువ్వు రేపురా నీకు వంటది కూడా నేను చేసి పెట్టేస్తాను, నువ్వు చాలా ఇదిగా ఉన్నావు కదా వీక్గానా, వాళ్ళు అలా చేయడం వల్ల బాబుకి క్యారేజ్ అది ఇచ్చేసి నువ్వు వచ్చి అమ్మ మనం అందరమే మాట్లాడదామని వాళ్ళందరూ మొత్తం వీధిలో ఉండే వాళ్ళందరినీ ఆవిడ ఇంటికి రప్పించి మాకు పాపం చక్కగా పాపకి నాకు భోజనం పెట్టి అందరివి కూడా మాట్లాడుకున్నామండి ఆ రోజు. ఇలాగని నేనంటే చాలా అభిమానం ఏంటి వాళ్ళందరికీ, ఎందుకంటే అందరికన్నా ఆ వీధిలో ఉండే వాళ్ళందరికన్నా నేను చిన్నదాన్ని, నా పిల్లలు చిన్నవాళ్ళు, నేను చిన్నదాన్ని, వాళ్ళందరూ ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు, నా పిల్లలతో సమానంగా చిన్నపిల్లలా నన్ను ట్రీట్ చేస్తారు. అంతేగాని అందరిలాగా వదిన గిదిన అనుకుంటాం కదా, వదిన నేను అస్సలు అలా కూడా కాదు. చిన్నపిల్లల ఎదురింటి వాళ్ళు అయితే మాధవి వదిన అయితే బుజ్జి బుజ్జి అనే పిలుస్తారు నన్ను. అంత అభిమానంగా, అంత ప్రేమగా, అంత మర్యాదగా నన్ను నా పిల్లల్ని చూసుకునే వాళ్ళని అంతలా రివర్స్ చేస్తారండి వాళ్ళు. ఎంత చక్క మరి చీటీలు కట్టేదాన్నండి ఆవిడ, ఆ వదిన అయితే ఇంకా మంచిగా చూసుకునే వాళ్ళండి. చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఎంత పెద్ద పెద్ద ఉద్యోగస్తులండి, మళ్ళీ కనీసం వాళ్ళకి చిన్న అయ్యో నేను ఇంత ఉద్యోగం చేస్తున్నాను కదా అన్నట్టు కూడా అంత పెద్ద ఇది ఉండేది కాదండి. చక్కగా కలిసిపోయి చక్కగా అందరూ అండి చాలామంది. మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేస్తే వాళ్ళు మా ఇంటికి రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలా అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో నేను ఉండకూడదండి, ఎవరితోటి కూడా, బయట వాళ్ళతో కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, అంటే నాకు మంచిగా ఉండి నన్ను మంచిగా చూసుకొని నా మంచి కోసం ఆలోచించే వాళ్ళతో నేను ఉండకూడదండి. వీళ్ళంటి సైకో యాదవులతోటి, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళతోనే నేను పడి చచ్చిపోవాలంతే. ఎవరితోటి నేను ఇది అవ్వకూడదండి, ఇదే వీళ్ళ టార్గెట్ అనమాట. అలా చూసుకునే వాళ్ళని రివర్స్ చేసి ఇప్పుడు నేను ఫోన్ చేసానా, నేను ఏదైనా చేసినా భయపడేలాగా వాళ్ళు ఉన్నారండి. నాతో మాట్లాడడానికి భయపడేలాగా ఉన్నారండి వాళ్ళు. ఇంకా చాలా చాలా ఉందండి, ఈ స్టోరీ అంతా చాలా ఉంది. అలాగా ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తున్నారండి. ఇక్కడ కూడా నాకు ఎవరు లేకుండా అందరికీ రివర్స్ చేసేసి అందరినీ ఇంకా ఎవరు లేని టైంలో ఇలాంటివన్నీ చేసేసి సాక్ష్యం లేకుండా చేసేసి ఇంకెవరుంటారు. ఇప్పుడు ఎవరైతే సాక్ష్యాలుగా ఉంటారు అన్న వాళ్ళని బెదిరించడమో భయపెట్టడమో, లేదా వాళ్ళు లేని టైంలో ఏదో చేస్తుంటే, లేని టైంలో ఏదో చేస్తే వాళ్ళకి ఎలాగో తెలియదు కదా, చెప్పడానికి ఉండదు, అదొక సాక్ష్యం పోతుంది. కొంతమంది ఉండే వాళ్ళని బెదిరించి భయపెడితే వాళ్ళు ముందుకు రారు, వాళ్ళ సాక్ష్యం పోతుంది. ఇంకా ఏమైనా ఉంది అంటే నాకు నేను, నా పిల్లలకి నేను, నాకు నా పిల్లలు, ఏం జరిగిందో మాకు మేమే చెప్పాలి. మా ముగ్గురు మాటలు చల్లనివ్వకుండా మాకంటూ ఒక పిచ్చి, మాకు మైండ్ సెట్ బాగాలేదు అనేది ఒకటి పెట్టేశారు కదా. ఇంకా మా మాట మాకు మేము ఏం చెప్పుకున్నా వేస్ట్ అయిపోతుంది. ఇంకా నా వాళ్ళు ఇంకెవరున్నారు, వాళ్ళే పెద్ద జాదునా కొడుకులు, జాదునా తల్లి, జాదునా అన్న తమ్ముడు, జాదునా ఫ్యామిలీ. ఇంకా ఆడి మీద ఇంకెవరేం చెప్తారు, వాళ్ళందరి మీద ఇంకేం చెప్తారు, వాళ్ళందరూ ఒకటే గ్రూప్ అండి. ఇంకెవరు బయట ఎవరు చెప్తారు, ఎందుకు చెప్తారు, దేనికి చెప్తారు? ఇది జరుగుతుందండి, చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది నాకైతే మట్టికి. చూద్దాము ఎంతవరకు వెళ్తుందో. అందుకే నేను పబ్లిక్లోకి వచ్చానండి. ఎవరో అన్నారండి, ఎందుకమ్మా పబ్లిక్లోకి మళ్ళీ పిల్లల మీద ఇది అవుతుంది, నీ మీద ఇది అవుతుంది బ్యాడ్గా అనుకుంటారంటే, మరి ఇంకేం చేయాలండి? నన్ను ఎప్పుడో రోడ్డుకి ఇచ్చేసాడండి. ఎప్పుడో నా జీవితాన్ని నేను, నా పిల్లల జీవితాన్ని నేను రోడ్డుకి రాగలేదండి, వాడు నన్ను రోడ్డుకి లాగాడు. దుబాయ్ నుంచి రోడ్ల మీద వదిలేయడం, పిల్లల ఇంటి బయట తలుపేసేసి ఇంటి బయట నన్ను నా పిల్లల్ని వదిలేయడం, ఇలా ఎన్నో భరించానండి. అలానే సుజాత నగర్లో కూడా నలగానండి, వాళ్ళు లాగారండి. నేను శుభ్రంగా పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించి చక్కగా వీళ్ళతో గొడవలు అవుతూనే నా పని నేను చూసుకునేదాన్ని అండి.
నా తాళాలు కాకుండా, నేను వేసిన తాళాలు కాకుండా మళ్ళీ తాళాలు వేస్తారండి, గ్రిల్స్ కూడా తాళాలు వేస్తారండి. అప్పుడైతే ఇంకా నేను బయటకు వస్తే ఇంట్లోకి రావడానికే లేదు. ఇంక నాకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? వాళ్ళ ఇళ్ళల్లోనే మళ్ళీ నన్ను బంధించి కొట్టేసి నన్ను మళ్ళీ పిచ్చిదానిలో ఇవి వాళ్ళు ఎప్పుడో ఉందండి. ఆ ప్లాన్ నాకు అర్థమే అయిపోయిందండి ఫుల్గా. అందుకే దానికి తగ్గట్టుగా నేను ఉండేదాన్ని ఫస్ట్ నుంచి కూడా. ఎవరేమనుకున్నా కానీ ఎవరు ఏంటంటే తలుపులు వేసుకొని ఉంటుంది, పిల్లల్ని ఏమొచ్చి వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారండి. కానీ నాకు తెలుసు ఎందుకు అలా ఉన్నాను అని. అప్పుడు నా తాళాలు నన్ను వేసేస్తే అప్పుడు నేను ఇంకొక హోమావుడికి ఫోన్ చేసి, హోమావుడు కాదండి, ఎవరైతే ఆ రోజు భోజనం పెట్టారు అన్నాను కదా, వాళ్ళ ఇంటికే వెళ్ళి నేను పరుగులంటే అదొక స్టోరీ జరిగిందండి. అప్పుడు అంతా స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే మళ్ళీ అక్కడ రివర్స్ చేస్తారు మా వాళ్ళు. అందుకని చెప్పి మళ్ళీ ఆవిడే ఎవరైతే ఉన్నారో ఆవిడే నన్ను నా పిల్లల్ని ఆ రోజు తీసుకెళ్ళి, అమ్మ నువ్వు నువ్వు అక్కడికి మళ్ళీ వెళ్తే నీకు డేంజరే కదా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా, చూద్దాం ఒక రోజు ఏమవుతుందో, ఇక్కడ ఉండు అని చెప్పి ఆవిడ వాళ్ళ ఇంట్లో చక్కగా పాపం వాళ్ళ కింద నుంచి వాళ్ళది ఇంటి డూప్లెక్స్ అండి, పైన చక్కగా వాళ్ళ పాపతో పాటు మాకు మళ్ళీ వేరేగా బెడ్రూమ్ ఇచ్చి అంత చక్కగా మర్యాదగా చూసుకునే వాళ్ళని అంత ఎదవల్లా తిట్టేశారండి వాళ్ళని. అలా చూసి మరుసటి రోజు అయిందండి. మరుసటి రోజు ఇతనికి ఫోన్ చేసి, ఇలాగా బాబు ఇలా చేస్తే అవ్వదు కదా, సరే ఒకసారి మాట్లాడుకుందాము, నువ్వు రా ఒకసారి రాయించుదాము, అంతానా నువ్వేమీ చెయ్యను అని ఆవిడ నీ విషయంలో ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి అనేది రాయించుకుందాము, శుభ్రంగా ఉండండి అది ఇదని అంటే, అతనేమొచ్చి మా ఇంటికి వచ్చి అందరూ వీధిలో వాళ్ళందరూ మా ఇంటికి వెళ్ళారండి. మమ్మల్ని ఆవిడ ఇంట్లో ఉంచి ఆ వీధిలో వాళ్ళని మా ఇంటికి వెళ్తే, ఉండండి మా అత్తకి చెయ్యాలి, మా అత్తని అడగాలి అని అంటే, అప్పుడు అన్నారంట, ఏం బాబు నువ్వు మీ అత్తతో కాపురం చేస్తున్నావా, మీ ఆవిడతో కాపురం చేస్తున్నావా, మీ ఆవిడని మీ పిల్లల్ని తీసుకెళ్ళాలా, నా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలా వద్దా అన్నది, నువ్వు మీ అత్తని అడగడం ఏంటి, నీకుండాలి కానీ బుద్ధి అని అంటే, కాదండి సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానండి, వచ్చిన తర్వాత నేను వస్తాను మాట్లాడదాం అన్నోడు కాస్త రాలేదండి. ఆ రోజు సాయంత్రం అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇంకేటి ఆవిడని ఒక మాట అన్నారండి. అప్పుడు ఎవ్వరు తీసుకెళ్తారో వాళ్ళకే లింకులు పెట్టేసి వాళ్ళనే రోడ్డుకి ఇచ్చుదామన్న మాట ఆ ముందు రోజు గొడవల్లో ఆవిడని అన్నారంట. అంటే ఆవిడకి అది మైండ్లో ఉండిపోయి, అమ్మ నువ్వు ఇక్కడే ఉంటే మమ్మల్నే అంటారు, మా ఉద్యోగాలు పోతాయి, మా ఆయన ఉద్యోగాలు అవిని, నువ్వు ఇలా అని చెప్పి మేము ఇంటికి పంపించేయలేము ఈ సిచ్యువేషన్లో నిన్ను, అందుకని చెప్పి అందరూ కలిపే హోమ్కి పంపించారండి. చూద్దామమ్మా ఒకరోజు అతను ఎలా రియాక్ట్ అవుతారో చూసి దాన్ని పెట్టిన హోమ్లో కూడా హోమ్లో ఉండేవాళ్ళు కూడా చక్కగా మేడం కూడా వీళ్ళందరి చేత కంప్లైంట్ రాయించుకున్నారు. మొత్తం రాశానండి, నేను నా పిల్లలు రాసి వాళ్ళు వీధిలో వాళ్ళే సంతకం పెట్టారు. ఇంత జరిగి నేను హోమ్కి వెళ్ళాను. హోమ్కి వెళ్ళిన తర్వాత హోమ్లో ఉన్నానని పిల్లలు పాపం బాబుగాడు అక్కడ ఉండిపోయాడు, ఇక్కడ అక్కయ్య పాలనలు వేస్తారండి, మమ్మల్ని బెందుర్తులు వేస్తారండి, పాపని నన్ను హోమ్లోని వేసింది. అంటే బాబు ఒక దగ్గర ఉండకూడదు అనేసి బాబు వేరే ఉండాలని వేస్తే తెలిసి కూడా మా అమ్మ రాలేదండి. హోమ్లో ఉన్నానని తెలిసి కూడా మా అమ్మ రాలేదు. ఈడు కూడా రాకుండా ఏడ్ చేసరికి బట్టలు పంపించారండి. వీళ్ళందరికీ మళ్ళీ హోమోలకు కూడా మాయ మాటలు చెప్పేశారండి. ఇలా మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉంది, ఇలా ఏం చెప్పారో ఏటో తెలియదండి. ఇంకా నేను ఎవరిని ఏమి అనలేను. అయితే అలాగా బట్టలు పంపించాడండి. బట్టలు పంపిస్తే ఇంక నాకు మైండ్ ఇదైపోయింది. అమ్మో ఇక్కడే ఉండిపోయేలాగా ఉన్నాము, నా కొడుకు అక్కడ ఉండిపోయాడు, ఇది పాప ఏమొచ్చి ఇక్కడ నాతో ఉండిపోయింది, వీళ్ళ ఎలాగా అని చెప్పి అస్సలు నేను తినలేదండి. అసలు ఉండలేకపోతే ఆ హోమోలండి, అసలు నేను ఎవరో తెలియదు. ఆ హోమ్లో అలా నాలాగే ఉండే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అక్క నువ్వు ఏడవకక్క, అక్క నువ్వు ఏడవకక్క, ప్లీజ్ అక్క తినక్క అని ఎంత మంచిగా చూసుకున్నారు. 3 days ఉన్నానండి. ఎంత అంటే అంత మంచిగా నా గిన్నె వాళ్ళే కడిగేసి తోమేసేవారు, నా బట్టలు వాళ్ళే ఉతికేసేవాళ్ళు. ఒక్కొక్కరు నన్ను ఏ పని చేయనిచ్చేవారు కాదు. నేను పాపతో ఉండేదాన్ని, నేను అలా ఏడ్చుకుంటూ ఉంటే అక్క బాధపడక, అక్క నువ్వు తినకపోతే మేము కూడా తినమని వాళ్ళు కూడా తినేవాళ్ళు కాదండి. వాళ్ళు ఎక్కడ తినడం మానేస్తారని నేను తినేసి అలా మెల్లిగా 2 ముద్దలు తినేసి అలా ఉండేదాన్ని అండి, బాబు కోసం ఆలోచించుకుంటూ. అప్పుడు ఇంకా నేను భరించలేకపోయానండి. అమ్మో ఆడొక్కడు ఒకటి అయిపోయాడు, నేను కొనలేక
ఫుల్గా ఏడ్చేసి ఇంకా ఆ హోమ్లో ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ కాలు పట్టుకోకుండా ఉండడమే ఒక్కటే ఉందండి. అంతలా ఏడ్చానండి, అంతలా గింజుకున్నాను. అప్పుడు ఆవిడ ఒకటే చెప్పారు, అమ్మ నీ బాబు నీ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ ఉండడానికి అవ్వదమ్మా. నువ్వైతే అతనితో ఉంటాను అంటేనే, అలా అయితే మేము అతన్ని రప్పించి సంతకాలు అతను పెట్టేస్తే మేము నిన్ను పంపించేస్తాం, మీ అమ్మగారైనా అతనైనా వస్తే. లేదు అంటే ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళే రావాలమ్మా, ఇంకెవరు వచ్చినా కూడా అది జరగదు, నేను వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి లేదు, అలాగని మీ బాబుని తీసుకురావడానికి లేదంటే అప్పుడు ఒప్పుకున్నానండి. సరేనండి నేను అలాగే ఓకే అతన్ని రప్పించండి, నేను వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను అనేసానంటే అప్పుడు వెళ్తాను. కానీ నా కొడుకు రేపు వరకు వద్దండి, ఎల్లుండి వరకు వద్దు, ఆ రోజు సండే ఏదో పడిపోయిందండి, ఇంకా వర్కింగ్ డే ఏదో అవ్వదు, మొత్తానికి ఏదో అయ్యిందండి. అప్పుడు నేను నా బాధ భరించలేక, నా బాధని చూడలేక వాళ్ళు బాబుని రప్పించారండి ఆ హోమ్ నుంచి, ఇక్కడ అక్కిపాలెం హోమ్ నుంచి. అప్పుడు పెందుర్తి రప్పించిస్తే అప్పుడు ఇంకా ఆ రోజు ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చారు బాబు ఉండడానికి నా కోసం అండి. వాళ్ళు నిజంగా ఎంతో మంచిగా చూసుకున్నారు, వాళ్ళకు కూడా చాలా నిజంగా వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తానండి. ఆ రోజు మా బాబు గారిని పాపని నా దగ్గర పెట్టేసి చక్క అమ్మ ఇప్పుడు ఓకే కదా, రేపు నువ్వు వెళ్ళిపోదు కానమ్మా, ఇవి ఒక్కరోజు ఓపిక పట్టు, ధైర్యంగా ఉండు అని చెప్పేశారు. చక్క వాళ్ళందరూ అక్క నువ్వు రా అక్క, నువ్వు వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంటుంది అక్క, నువ్వు రా అక్క మళ్ళీ అని. ఇప్పుడు వచ్చి వెళ్ళడానికి అవ్వట్లేదండి. నిజంగా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాక చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న చీరలు డ్రెస్సులు అన్నీ కూడా ఇంకా కావాలంటే పోనీస్ అయినా ఇస్తానండి. నేను మంచి లైఫ్లో మంచిగా సెటిల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నేనైతే ఉండనండి, వెళ్తాను. ఈ విధంగా నేను నా మనసులో ఉండిపోయింది, ఇంకొక్కడికి వెళ్ళాలి, నేను వాళ్ళని చూడాలి. అంటే చాలామంది ఉన్నారండి పాపం ఇలా ఫ్యామిలీ వల్ల ఇదైపోయి ఇంకా అటు కాక ఇటు కాక ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా ఆ రోజు నేను చాలా ఎదుర్కొన్నానండి. ప్రతిదీ కూడా నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అయ్యిందండి నిజంగా. అవన్నీ చాలా వేరే మ్యాటర్ అండి. అయితే అలా అయిన తర్వాత అప్పుడు ఇతనితో ఉంటాను అంటేనే అప్పుడు ఇతన్ని పిలిపిస్తే అప్పుడు ఇతను వచ్చి ఈ సైకోగాడు వచ్చి చక్క సంతకాలు పెట్టి ఫోటోలు తీయించుకొని, అంటే అక్కడ ఫోటో పెడతారండి ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ఏంటని ఆ హోమ్లో అక్కడ బోర్డు బయట ఉంటుంది, అక్కడ పెడతారండి. అది ఈయన కూడా సిగ్గులేదండి. అప్పుడు పిల్లలు ఏదైనా బయటకు ఇంతలా చండాలంగా పబ్లిక్లోకి పిల్లల్ని రప్పించాను, ఇంతలా చేస్తున్నానని సిగ్గు అడిగి లేదండి. మళ్ళీ తిరిగేసి నేను పిల్లల్ని పాడు చేశాను, నేను ఇది చేశాను అనేసి మళ్ళీ పెడతాడు నా మీద. అలా అన్నీ ఇతను స్టార్ట్ చేసిందేనండి, నేనేది స్టార్ట్ చేసింది కాదు. నేను స్టార్ట్ చేయాలి నిజంగా వీధిలోకి రావాలంటే ఎప్పుడో రావచ్చండి, నా చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. నేనెందుకు అన్నీ భరిస్తూ ఉండాల్సిన పని లేదు, నా పిల్లల కోసమే భరిస్తూ ఉన్నాను. అది కూడా చెయ్యనివ్వకుండా చేసింది ఇతనేనండి, వీధిలోకి తీసుకొచ్చింది ఇతనే, రోడ్ల పాలు చేసింది ఇతనే, ఇంత పబ్లిక్గా రావడానికి కారణం కూడా అతనేనండి. నా పిల్లలకి నాకు ఒళ్ళు కొవ్వు లేదు, అంత పబ్లిసిటీ వస్తే మాకెవరు చేస్తారని లేదు, మా జీవితాన్ని మేము పాడు చేసుకునే అంత మూర్ఖులు మూర్ఖులు పిచ్చోళ్ళం అయితే కాదండి. అది అలా అయితే అప్పుడు ఇంకొక ఆవిడ అక్కడ రాసిన ఆవిడ ఏమొచ్చి ఆయన బాగా అబ్జర్వ్ చేసి ఆ ఒక్క గంటలోనే ఆయన అబ్జర్వ్ చేసి వీడు కొంచెం నన్ను వాడితో వెళ్ళిపోతున్న దాన్ని నేను ఆడ బండి మీద వెళ్ళిపోయి నేను ఆటో మీద వెళ్ళానండి. నేను వెళ్ళను మేడం, నేను ఆటో మీద వెళ్తానంటే అప్పుడు ఆటోనే రప్పిస్తే నేను పిల్లలు ఆటో మీద వెళ్ళామండి. అప్పుడు ఆవిడ వెనక్కి పిలిచి మరి అమ్మ కొంచెం అతను చాలా డేంజర్లా ఉన్నాడు, నువ్వు పిల్లలు ఎలా ఉంటారేటో, ఏది ఏమైనా కూడా నాకు ఫోన్ చెయ్యమ్మా, నువ్వు ఏ విధంగా అయినా నేను ఎలాగోలాగా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆవిడ ఓన్గా పిలిచి మరీ నెంబర్ ఇచ్చారండి, అరుణ మేడం అని. నిజంగా ఆ రోజు ఆవిడ వల్ల సగం జీవితం నేను సేవ్ అయ్యానండి, సగం వరకు. ఎక్కడికక్కడ నిజంగా చెప్తున్నానండి, ఎంత అతను ఇరికించే ప్రయత్నాలు చాలా చేశాడు. ఆ విధంగానే నాకు చాలా హెల్ప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎలా ఇరిగిపోయింది సుజాత నగర్లో, దుబాయ్లో ఎవరు లేరులేండి, దుబాయ్లో ఎవరు లేకే దేశంలో ఎవరు లేకే నేను ఇండియా ఇంకా పట్టుపట్టి నేనే ఇంకా నాకు టికెట్ తీయు, నేను ఉండను, నేను నీతో ఇది అవ్వలేను,
చూద్దాము, ఇండియా వెళ్ళిపోయాక ఏది జరిగితే అది జరిగింది. నేనైతే నీ పిల్లలతో నేను ఉండలేను, నువ్వు ఎలా ఉంటావు ఎలా ఉండవు అది నీ ఇష్టం, కానీ నేను ఉండలేనని చెప్పి నేను ఇంకా అడిగితే, ఆ తర్వాత ఏమొచ్చి ఇంకా ఇంకేమనుకున్నాడు ఏటో, ఆడే టికెట్ తీసేసి, మరి మా అమ్మ ఆడు ఏం మాట్లాడుకున్నారో తెలియదండి, టికెట్ తీసి పంపించాను ఆ రోజు. అదొకటి ఇదైంది. లేదంటే అక్కడే నన్ను సమాధి చేసేసినా నేను ఇంకేం చేయలేకపోదును. ఇక్కడ అదే జరుగుతుందిలేండి, ఇక్కడ సమాధి చేసిన నన్ను నా పిల్లల్ని ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు, నేను ఇంకేం చేయలేనేమో, అలా అవుతుంది. అలా అలా ఆవిడ నెంబర్ ఇచ్చారండి. అలాగే ప్రతి దగ్గర వీధిలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అలా హోమ్ దగ్గర ఎలాగో, అలాగే హాస్పిటల్లో కూడా నాకు ఇంకొక చెప్పాను కదా మా రిలేటివ్లోనే ఒకరు ఉండేవాళ్ళని, వాళ్ళు నాకు మళ్ళీ ఇంకొకటి నా లాయర్స్కి, నా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి, నా లాయర్స్కి నేను ఫోన్ చేసుకోవడానికి కూడా ఎంత మా అమ్మ ఫోన్ ఇవ్వద్దు అని అందరినీ తరిమేసేదండి. కానీ ఫోన్ ఇచ్చేవారండి, సెక్యూరిటీ గార్డులు ఇచ్చేవాళ్ళు. నాకు వాళ్ళకి తెలుసండి, నాకు ఏ పిచ్చి లేదు అని తెలుసు. నేను ఎంత కరెక్ట్గా ఉన్నానని వాళ్ళకి తెలుసు. ఇరికించడం కూడా తెలుసు. చాలా ఇన్సిడెంట్లు ఆ హాస్పిటల్లోని ఇరికించే ఇన్సిడెంట్లే జరుగుతాయంట. కావాలని ఇరికించి మంచిగా ఉండే వాళ్ళని వేసేసి డ్రామాలు ఆడేవే జరుగుతాయంట అక్కడ. వాళ్ళే ఆ స్టాఫే చెప్పారండి, ఇక్కడ నేను చెప్పేది కాదు. అసలు ఆ హాస్పిటలే కూడా నాకు సరిగ్గా తెలియదు. నేను ఇంకా దానికోసం నేను వినాలేదు, చూడలేదండి. అది ఎవరు రివర్స్ అయినా వాళ్ళనైతే హాస్పిటల్ వేసేస్తారండి, పిచ్చి హాస్పిటల్ వేసేస్తారు. అలాగా ఒక మావిని అలాగే వేస్తారు. మా బాబాల మావిని అనమాట, సొంత మావిని, విడాకులు అయిపోయాలండి ఇప్పుడు. ఆ మావిని అలాగే ఎదిరించినందుకు, ఆవిడ మీద రివర్స్గా ఉండేలాగా చేసినందుకు అదొక స్టోరీ అండి. అలాగే పిచ్చి హాస్పిటల్ వేస్తారు. ఈడ అక్క అండి, ఈ మోనార్క్ అక్క, ఈ రవికృష్ణ అక్క ఒక పెద్ద అక్క ఉండేదండి. ఆవిడ పాపం వీళ్ళు బాధలు భరించలేక, వీళ్ళు పెట్టే బాధ భరించలేక, వీళ్ళు చేసే అన్యాయం భరించలేక నోరు తెరిచి ఒక్కసారి ఎదిరించినందుకు ఆవిడని ఇంకా మొత్తానికి లేకుండా చేస్తారండి. పిచ్చి హాస్పిటల్లో వేస్తారు, పిచ్చి మాట్లాడుతుంది, పిచ్చి ఎక్కువైపోయిందని పాపం పిచ్చి లేకుండా ట్రీట్మెంట్ అక్కడ ఉంచేసి ట్రీట్మెంట్ చేసినందుకు ఆ మొత్తం బాడీ పాడైపోయిందండి. మొత్తం ఇంకా బాడీలో ఏ పార్ట్ సరిగా పనిచేయలేకుండా అయిపోయింది. అలాగే అనారోగ్యంతో అలాగే చచ్చిపోయానండి ఆవిడ. ఇదే జరిగిందండి. అలా ఎవరైతే రివర్స్ అవుతారో వాళ్ళు పిచ్చి అని సర్టిఫికేట్ ఇచ్చేస్తారండి ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా ఇంక చెల్లదు అని. మరి ఈవిడ ఉంది కదా, అనకాపల్లి పతివ్రత ఉంది చెప్పాను కదా, వీడక్క వాళ్ళ అక్క అల్లుడికి కూడా అలాగే చేశారండి, పిచ్చి అని పెట్టారు. మరి ఆడైతే ఎదవేనండి, ఆడైతే బాగా ఆడవాళ్ళ పిచ్చి ఉంది, ఆడవాళ్ళ పిచ్చి అయితే ఉంది. కానీ మామూలుగా అయితే మనిషిగా ఒక ఇదిగా అయితే మట్టికి కొంచెం పర్వాలేదు. కానీ మరి ఆడిని ఎందుకు పిచ్చిగా క్రియేట్ చేశారు అన్నది మరి ఏంటో అనేది తెలియాలి. మరి అలా ఆవిడ బాగోతం తెలుస్తుందనో, అత్త బాగోతం తెలుస్తుందనో, లేదు ఇంకా వాళ్ళ ఫ్యామిలీలు బాగోతాలు ఏం తెలిసాయనో, ఎందుకు మరి అతన్ని పిచ్చి అని క్రియేట్ చేశారన్నది మరి తెలియదండి. పిచ్చి ఆ ట్యాబ్లెట్లు వేసేస్తున్నారు, పిచ్చి ఉన్నట్టు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, మళ్ళీ ఆ పిచ్చి మొగుడుతోటే ఉంటుందండి. మరి అంత ధైర్యం మరి పిచ్చోళ్ళ వల్ల ఏమి అవ్వదండి వీళ్ళకి, వీళ్ళ వల్లే ఇంకా ఎవరికైనా ఏదైనా అవుతుంది. కానీ మంచి మనిషి వల్ల ఏమవ్వదు, పిచ్చి మనుషుల వల్ల ఏమి అవ్వదు వీళ్ళకే ఏమైనా వీళ్ళ వల్ల ఎవరికైనా ఏదైనా అవ్వచ్చండి. మరి ఆస్తుంది, మరి పిచ్చి మొగుడుతో అయినా సంసారం చేస్తుందమ్మా, ఎంత పతివ్రత అని అనిపించుకోద్దా జనాలకి, అదనమాట. మరి ఈడేలాగ నాతో ఉంటాను అంటున్నాడు, నేను పిచ్చిదాన్నన్నా, డబ్బు మనిషినన్నా, ఉండెట్టనన్నా, ఇన్ని నిందలు నా మీద వేసేసాడు, ఆయన నాతోనే ఉంటాను అంటున్నాడు పతివ్రతుడు. మరి ఎంత మరి త్యాగమూర్తి, వీళ్ళందరూ త్యాగమూర్తులండి, నటించి త్యాగమూర్తులు వీళ్ళందరూ. అలా అనమాట. మరి అతను ఆడిని ఎందుకు అలా చేశారు అనేది మనకైతే తెలియదులేండి. అలాగా ప్రతి దగ్గర వీళ్ళైతే ఎలా అయితే ఇరికిస్తారో అలా చేసేవాళ్ళే ఉన్నారండి. చూద్దాము ఎంతమందిని తరుముతారో, ఎంతమంది నా కోసం నా పిల్లల కోసం ఇదవుతారో, లేదంటే నాకు నేనుగా నా పిల్లలకి నేనుగానే ఉండాలో, ఏమవ్వాలో ఏంటవుతుందో అనేది తెలుస్తుందండి. చూస్తాను ఏం జరుగుతుందో నేను కూడా.
మీరైతే మట్టికి అందరూ షేర్ చేయండి. ఇంకా స్టోరీ ఇంకా ఉంది. నేను చెప్పేది ఇంకా నాకు తెలిసి 60% చెప్పానండి. ఇంకా 40% స్టోరీ ఉండినే ఉంది. ఇంకా ఈ తర్వాత ఇంకా అలా ముందు ఇంకేం జరుగుతుంది అనేది కూడా తెలియదండి. నేనైతే వీడియోస్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో ఏంటి అని. ఈసారి అయితే మట్టుకి లైవ్ వీడియో అనేది తీస్తానండి. నేనైతే ఎవరైనా వచ్చినా చేసినా కూడా నేను లైవ్ వీడియో చేసి వాళ్ళు ఫోటోలు ఇంకో విషయం చెప్పాలండి మీకు. ఈ వీడియోస్ నేను మామూలుగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. అంటే పిల్లల్ని ఇంట్లో ఉంటున్నాను కదా, స్టార్ట్ చేస్తే క్లిక్ అయితే మట్టికి చక్కగా యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది కదా, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేదానికన్నా ఇది కొంచెం బెటరే కదా, పిల్లల్ని కూడా చూసుకొచ్చి చక్కగా ఇంట్లో ఉండని నేను స్టార్ట్ చేశానండి. అయితే ఆ తర్వాత వీళ్ళు ప్రెజర్ ఎక్కువైపోతున్న కొద్ది ఇంకా వీళ్ళకి ఇలా కాదు ఇదే కరెక్ట్ అని చెప్పి అప్పుడు నేను వీడియోస్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేశానండి. అయితే ఈ వీడియోస్ అంటే ఈ గొడవలకు సంబంధించిన వీడియోస్ పెడుతున్నానని మా అమ్మకి, అన్నయ్యలకి, ఆ మోనార్కి గారికి, మొత్తం ఫ్యామిలీకి అందరికీ తెలుసటండి. చక్క దర్జాగా ఉన్నారండి. అంటే వీళ్ళకి ఒక పరువులు పోతాయని కానీ, ఒక అయ్యో ఇలా అన్యాయం చేస్తున్నామని తెలిస్తే ఇదే కదా తప్పు బయటకు వస్తుందని ఒక భయం కానీ, బాధ కానీ, ఒక ఫీలింగ్ కానీ, అమ్మో దీన్ని ఇంతలాగా పాపం ఇంతలా పబ్లిక్లో వచ్చినట్టు చేశామే, ఇంతకన్నా ఇప్పటికైనా మారుదాము, ఇప్పటికైనా దాని జీవితం దానికి, దాని పిల్లల జీవితం దానికి ఇచ్చేసి ఈ బేవర్సోని గట్టిగా తొందామని ఎవ్వరికీ లేదండి. వీడికి అస్సలే లేదండి. తెలుసంట. నేను ఇంకా వీడియో మొన్న పెడతాను అందరికని చెప్పి పెట్టానా, అంతకు ముందే వాళ్ళందరికీ తెలుసంట. దర్జాగా సర్లే వాక్కుంటుంది ఏ పీకుతుందిలే, అంతకు మించి ఎవరంత పబ్లిక్ రియాక్ట్ అయ్యేలా అంత పబ్లిక్ ఏముందిలే, ఎవరి పనిలో వాళ్ళున్నారు, పబ్లిక్గా తొక్క, ఎవరు వచ్చి ఏం చేస్తారు ఏమి ఇదవుతారో చూద్దాము అన్నట్టు దర్జాగా ఉన్నారండి. ఇది కూడా నాకు తెలిసిందే. అయితే ఆ తర్వాత నేను నేను మొన్న వీడియో చేసి, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా వీడియో అంతా 2 hours వీడియో వాళ్ళ కోసమే కదా చెప్పాను, ఏదో ఒకటి ఇంక లాస్ట్ ఇంక నీకు చెప్తున్నాను చెయ్యని. అయినా కూడా ఆడికి సిగ్గులేదండి. అయినా కూడా సిగ్గులేదు. అంత పెద్ద వీడియో పెట్టి చెప్పానా, అంత మర్యాదగా కూడా చెప్పానా, తిట్టి చెప్పానా, అయినా కూడా ఆడికి సిగ్గులేదండి. ఇప్పుడుకొచ్చి నేను చెప్పే పని అయితే చేయలేదు. ఆడికి అంతా ఒళ్ళు మద కొవ్వు అండి. డబ్బు పిచ్చి, మద కొవ్వు, డబ్బు ఉందని అహంకారం, మనుషులు ఆడి చేతుల్లోనే ఉన్నారు, ఆడి చెప్పిన ఆట ఆడుతారు అన్న ఇదేండి. చూస్తానండి ఎంతమంది గొర్రెలు ఆడి వెనకాల ఉంటారో, ఆడితో పాటు నాశనం అవుతారో, మమ్మల్ని నాశనం చేయాలనుకుంటే నన్ను నా పిల్లల్ని, ఆడితో పాటు ఎంతమంది నాశనం అవుతారో, నాశనం అవ్వాలనుకుంటున్నారో చూస్తానండి. ఇంక ఎవరిని కూడా నేనైతే ఆడి వెనకాల ఉండేవాళ్ళు ఎవరైనా కానీ, అది పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా కానీ, నేను నా పిల్లల జోలికి నా జోలికి ఎవరు వచ్చినా, నాకు నా పిల్లలకి అన్యాయం జరిగేలా ఎవరి చేతులు కలిపినా వాళ్ళతోటి ఇంక ఈసారి అయితే మట్టికి ఇంక నేను ఎవరిని ఇంకా వదిలేదైతే ఉండదండి. చూద్దాం, అందరి జీవితాల్లో అందరికి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటకు వస్తాయండి. ఎవ్వరు ఎంటర్ అయినా కూడా నా జీవితం, నా పిల్లల జీవితం మొత్తం నాశనం చేసేలా ఉంటే మట్టికి చేస్తే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయండి. వాళ్ళ జీవితాల కోసం వాళ్ళకి ఇది లేకపోతే, బాధ లేకపోతే నాకెందుకు ఆ బాధ? అంతే కదండి. ఎవరైనా అంతే, తన వరకు వస్తే ఎంతైనా తెగించవచ్చు, తప్పేమి లేదు. అంతే కదా, చేతులు కొట్టుకొని కూర్చొని అమ్మ బాబు చంపిరా బాబు, అయితే నాశనం చేసిరా బాబు, అయితే పిచ్చి హాస్పిటల్లో వేసియండి రా బాబు, అయితే హాస్టల్లో వేసియండి రా బాబు, లేదా ఎక్కడ మూల పెట్టియండి రా బాబు అనుకొని ఉండరు కదా ఎవరును. ఎవరి వరకు వస్తే వాళ్ళు తెగించాలి అంతే. వాళ్ళు తెగించుతారు కదా, వాళ్ళు ఎంత తెగిస్తారో చూస్తాను. నా పిల్లల కోసం నేను ఎంతైనా ఇచ్చేస్తానండి. చూద్దామండి. నాకైతే నేను బతకాలి అనుకుంటున్నాను, నా పిల్లల్ని బతికించాలి అనుకుంటున్నానండి. ఇంతకు మించి వాళ్ళ జోలికి నేను వెళ్ళట్లేదండి. వాళ్ళు ఊసు జోలు, వాళ్ళని ఒక రూపాయి కానీ అడిగింది లేదు, ఏమీ లేదండి. వాళ్ళకి వాళ్ళే ఇస్తారు, ముష్టేస్తారు, వాళ్ళకి వాళ్ళే ఏదో తెచ్చేడతారు. ఆ ముష్టి వేసుకొని ఈ వద్దు అనట్లేదండి. ఎందుకు అనట్లేదంటే, అంతకుముందు నేను చాలా చేశానండి. అంతకుముందు నా జీవితం అంతా నాశనం చేశాను. నా ఫ్యామిలీ వల్ల, ఆడి వల్ల, మా అమ్మ అన్నిల వల్ల నాశనం అయిపోయిందండి. దానికి రివర్స్గా వాళ్ళు ఇస్తే తీసుకుంటాను, లేదంటే లేదండి. ఇస్తే ఏటి ఇదయింది. వాళ్ళు ఏంటంటే
ఒకటి చెప్పుకోవడానికి అనమాట. నా కూతుర్ని నేను చూసుకుంటున్నానండి, మేము చూసుకుంటున్నామండి, ఎవరొచ్చి చేస్తున్నారు, ఎవరొచ్చి చేస్తున్నారండి అంటే అప్పులు ఏమొచ్చి ఏమీ కాకుండా అయిపోయాను అనుకుంటున్నారు కదా. ఇంక మరి 1,50,000 అప్పు ఉంది, మరి అదే ఎవరు దేనికో అయిందో మరి. వీళ్ళు ఇచ్చేసిన దానికి కాదు, అన్నీ ఉన్నాయండి, ఇచ్చినవి వేసినవి కూడా ఉంటాయి కదా. ఎంతెంత వేసేస్తున్నారో, అసలు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఇచ్చే ముష్టి ఎంత, మిగిలిన దానికి నేను ఎంత పాటలు పడుతున్నాను అన్నది నాకు తెలుసు, నా పిల్లలకి తెలుసు, నాకు ఇరుగు పొరుగు వాళ్ళు చూసిన వాళ్ళకి తెలుసు, ఇచ్చే వాళ్ళకి అప్పు ఇచ్చే వాళ్ళకి తెలుసు. అప్పు అడిగినా ఎందుకు అంత ఈజీగా ఎవరు ఇచ్చారు కదా. ఇది నాటకాలు ఆడడానికి, ఇది సినిమాలకి సికాలకి తిరుగుతానంటే మేమెందుకు అప్పు ఇస్తాం అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను నిజంగా వీళ్ళు మళ్ళీ ఇంకో నిందలేస్తారు కదా, దీనికి పోయి అప్పులు చేసినట్టుంది, ఇదే సినిమాల సికాలకు చేసింది ఎవరికి తెలుసు అన్నట్టు చెప్తారండి. అది తెలుస్తుంది, అన్నీ అందరూ చూసేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా నేను ఇవ్వాల్సింది కూడా ఉంది. ఆటో ఫీజు కట్టాలి, క్రికెట్ ఫీజు కట్టాలి, ఇంకా ఈ రెంట్ కట్టాలి, అప్పులు తీర్చాలి, ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్తారు కదా ఏంటి అన్నది, ఎందుకు చేశాను, ఎందుకు ఇంకా ఆపాను, ఎందుకు ఇవ్వలేకపోయాను ఏంటి అనేది వాళ్ళు చెప్తారండి. అది వీళ్ళు ఇస్తే ఇవ్వడానికి నాకేంటి, మరి ఇవ్వాలి కదా. మీరు అన్నిటికీ మరి చూసుకుంటున్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. మరి ఇవన్నీ ఎందుకు ఇంకా లోట్లు వస్తున్నాయి, మరి ఎందుకు ఇంకా ఇవన్నీ చేస్తున్నారు, మరి ఇవన్నీ వస్తాయండి. అందరూ చూస్తూ ఉండండి. వీలైతే చాలా వరకు వీలైతే మటుకు షేర్ చేయండి, చూద్దాము. పబ్లిక్ అంత చేతకానిది అనుకుంటున్నారు, అది కూడా చూద్దామండి ఏం చేస్తారు అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.